అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే క్లాసిక్ ఆర్టిజం వర్సెస్ వర్చువల్ ఆర్టిజం. ఇది ఎలా డిఫైన్ చేయాలి ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు, కానీ నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే క్లాసిక్ ఆర్టిజం అంటే ఒక బాబు ఆర్ పాప పుట్టినప్పటి నుంచే ఏదైనా మైల్ స్టోన్స్ అందుకోలేక వాళ్ళకి నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక అది క్లాసిక్ ఆర్టిజం కింద వస్తుందండి. సో నేనైతే కార్తిక్ ఎప్పుడు వర్చువల్ ఆర్టిజంలో ఉన్నాడని నమ్ముతున్నాను. అది తల్లిగా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఆ ప్రాబ్లం ఏంటి అనేది నాకైతే తెలియదు. కానీ ఒక ఈ రోజుల్లో ఎలా జరుగుతుంది అంటే మనం ఒక 10 years బ్యాక్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడా వినలేదు. మేబీ 1 or 2 మెంబర్స్కి అయితే ఉండుండేదేమో. బట్ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే రెగ్యులర్గా ప్రతి ప్రతి 10 మంది ఓకే 70 మందిలో ఒకళ్ళని మనం అనుకున్నాం ఆల్రెడీ. సో ఎలాగోకలా చాలా వరకు ఈ కేసు అయితే ఎక్కువైపోతుంది. ఓన్లీ బికాజ్ ఆఫ్ స్క్రీన్ టైం అని చెప్పేసి నాకైతే గట్టి నమ్మకం. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచే పిల్లలు అందరికీ టీవీ చూపించడాలు లేకపోతే స్క్రీన్ చూపించడం జరుగుతుంది. ప్లీజ్ నేను దయచేసి చెప్తున్నాను అందరికీ, ఈ స్క్రీన్ టైం మాత్రం అలవాటు చేసుకోకండి. ఎలాగో కలా మన పిల్లలతో మనమే ఆడుతూ పాడుతూ పెట్టడం అలవాటు చేసుకోండి. తినిపించేటప్పుడైనా సరే మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ మనకు అలాగే చేశారు. ఎవరు కూడా ఈ స్క్రీన్ టైం లేకపోవడం వల్లే మేబీ అందరం బాగున్నామేమో అనిపిస్తుంది. కార్తిక్ ఈ ప్రాబ్లంతో ఫేస్ అయినప్పుడు అయితే ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉన్నాడు తను. అది కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ స్క్రీన్ టైం అని చెప్పేసి నాకైతే తెలీదు. కొన్ని రోజులకి నాకు అది తెలిసింది. మేబీ 3 hours చూపించేది కాస్త మనం 1/2 hour చూపిద్దాము అన్న ఫీలింగ్ అయితే ఉండేది. కానీ అది ఎప్పుడు చేయొద్దు. స్క్రీన్ టైం అయితే కంప్లీట్గా జీరో చేయడానికి, అవాయిడ్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఏదైనా మనకి ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఏదైనా ఒక విషయం గుర్తొచ్చింది అంటే లైక్ మనం చిన్నప్పుడు మన ఊరే వెళ్ళాము. అప్పుడు ఏం జరుగుతుంది, మన చిన్నప్పుడు చాలా రోజుల తర్వాత అదే ఊరు వెళ్ళామనుకోండి, ఇది మన ఊరు కదా, ఇది మన స్కూల్ కదా, ఇక్కడ మన ఫ్రెండ్ ఇల్లు ఉంది, అట్లాగా సంథింగ్ ఏదో రిమైండ్ అవుతూ ఉంటుంది మన మైండ్లో. సో పిల్లలకు కూడా ఒకసారి చూపించిన అది 3 hours చూపించినా 10 hours చూపించినా 1 minute చూపించినా కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండదేమో అని నా ఫీలింగ్. ఎందుకు అంటే కార్తిక్ని మేము ఎక్కడికైనా ఫంక్షన్కి తీసుకెళ్ళినా లేకపోతే ఎక్కడైనా కొంచెం టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా అల్లరి చేశాడు అంటే నేను వెంటనే స్క్రీన్ ఇచ్చేదాన్ని. ఆ టైంలో తను మళ్ళీ అన్నీ గుర్తు చేసుకోవటం, పాటలు పాడడం అది జరుగుతూనే ఉంది. ఇంతవరకు కార్తిక్కి 1 year అయితే నేను కంప్లీట్గా మొబైల్ అవాయిడ్ చేసిందే లేదు. నేను ఎప్పుడూ అనుకుంటాను ఈ మొబైల్ అవాయిడ్ చేద్దాం ఒక 1 year, అప్పుడు మేబీ కార్తిక్లో రిజల్ట్ వస్తుందేమో అనుకొని. బట్ నేను ఎప్పుడు అది కంప్లీట్గా చేయలేకపోయాను. ఎప్పుడైనా అది చేసి నిరూపిద్దాం కార్తిక్ నార్మల్ కిడ్డే అని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది తల్లిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నానో ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. కానీ ఇది అయితే వర్చువల్ ఆటిజం అనేది చాలా వరకు ఉంటుంది. సరే నేను కార్తిక్ కేస్ అని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నానండి. పేరెంట్స్ అందరికీ ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ అందరూ కొంచెం జాగ్రత్త పడండి. మొబైల్ అయితే ఇవ్వద్దు. ఇన్ కేస్ మొబైల్ ఇస్తున్నా సరే ఏదైనా ఒకవేళ ఒక పీక్ టైం ఉంటుంది పిల్లలు అల్లరి చేసేటప్పుడు, ఎప్పుడైనా స్క్రీన్ ఒకవేళ టీవీ చూపించినా సరే దయచేసి యానిమేషన్స్ మాత్రం కూడా చూపించొద్దు. వాళ్ళు ఆ సెల్ఫ్ ఇమాజినరీ వరల్డ్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇమాజినరీ వరల్డ్లో వాళ్ళు నవ్వుకోవడం, సెల్ఫ్ టాకింగ్ అలాంటివన్నీ ఉంటుంది. సో అది అసలు వద్దు అని చెప్తాను నేను. ఏదైనా చూపించాలి అనుకుంటే కొంచెం మనుషులు మాట్లాడేది, లైక్ ఇప్పుడు మూవీ సాంగ్స్ అలాంటివి రెగ్యులర్గా నార్మల్గా మనుషులు ఎలా కనిపిస్తారో అలాంటివి మాత్రమే చూపించండి. యానిమేషన్స్ అనేదే వద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను. స్క్రీన్ టైం మాత్రం చాలా వరకు తగ్గించేయండి. అసలు క్లాసిక్ ఆర్టిజంకి వర్చువల్ ఆర్టిజంలో డిఫరెన్స్ ఏంటి అంటే, అసలు వర్చువల్ అంటే ఏంటి, నాట్ రియల్ అని చెప్పేసి. సో మన పిల్లలు ఎలాగ ఫాలో అవుతున్నారు, ఏదైనా ట్రిక్ ఇన్ కేస్ టీవీలో ఏదైనా చూసారే అనుకోండి, సపోజ్ ఒక షుగర్ డబ్బానే తీసుకున్నారనుకోండి, అది తినలేదని చెప్పడం, పోనీ దాన్ని ఆ షుగర్ని తీసుకోవడానికి వాళ్ళు ఒక స్టూల్నో ఒక చైర్నో హెల్ప్ తీసుకోవడం, ఇలాంటి ఇమిటేషన్ చేశారనుకోండి, మేబీ వాళ్ళు కొంచెం ప్రాబ్లంలో లేనట్లే. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇమిటేషన్ చేయకుండా
ఆ వరల్డ్లోనే ఉన్నారు అంటే మాత్రం ఇది డెఫినెట్గా చూడాల్సిన విషయమే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎవరికైనా సరే ఏ పేరెంట్స్కైనా పిల్లలకి ఆటిజం ప్రాబ్లం ఉంది అని తెలిసాక మాత్రం ప్యానిక్ అయిపోకండి, ఏం కాదు. ఇంకొకటి ఏంటి అంటే మన పిల్లలు ఆల్మోస్ట్ నార్మల్ కిడ్స్లా మనం చేయగలం, కానీ నార్మల్ కిడ్కి మహా అయితే ఒక 10 టైమ్స్ చెప్తే 1 టైం చెప్పినా కూడా అర్థమైపోతుందేమో. మన పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ సార్లు చెప్పాలి, ఇంకొంచెం ఓపిక్గా చెప్పాలి, కొంచెం సహనంగా చెప్పాలి, అంతకు మించి ఏం డిఫరెన్స్ లేదు అనుకోండి. దయచేసి థెరపిస్టులు అయినా సరే, డాక్టర్స్ అయినా సరే పేరెంట్స్ని భయపెట్టేలాగా మాట్లాడొద్దు. అంటే అలా మాట్లాడతారని కాదు నేను చెప్తుంది. ఎలా అంటే ఏం లేదు, ఒక పేషెంట్కి హెల్త్ బాగాలేదు అనుకోండి, అయ్యో నీకు ఇది బాగాలేదా అది బాగాలేదా అని చెప్పడం కంటే కూడాను ఏం లేదు, ఇది పెద్ద ఇష్యూనే కాదు, త్వరగా తగ్గిపోతుంది అని చెప్తే మనకి ఎంత అంటే ఒక బరువేదో దిగిపోయినట్లు ఉంటుంది. సో జస్ట్ ఇదేదో మనల్ని మభ్య పెట్టడం అయితే కాదు, కానీ జస్ట్ క్యాజువల్గా లైట్ తీసుకోండి తగ్గిపోతుంది అని చెప్పడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేనైతే నా ఎక్స్పీరియన్స్నే షేర్ చేసుకోవడానికి చెప్తున్నాను. దయచేసి పిల్లలకి మాత్రం మొబైల్స్ అవాయిడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా అనే మనం అనుకుంటున్నాము. నేను కార్తిక్ వీడియో ఒకటి షేర్ చేస్తాను చూడండి, డ్యాన్స్ చేస్తున్నాడు కదా, మంచిగా పాటలు పాడుతున్నాడు కదా అనే నేను అనుకున్నాను. బట్ ఫైనల్గా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో కార్తిక్ అయితే మొబైల్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఎంతవరకు రిజల్ట్ వస్తుందో తెలీదు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది, నేను ఎప్పుడు బ్రేక్ చేస్తూనే ఉన్నాను. దయచేసి నేను చేసిన తప్పు మాత్రం ఎవరు చేయకండి. థ్యాంక్ యూ, నమస్తే. ఆటిజం అనే వర్డ్ విన్న తర్వాతే ప్రతి పేరెంట్కి టెన్షన్ ఎక్కువైపోతుంది. అసలు అది ఏంటో తెలీదు, ఏంటి ఈ పదమే కొత్తగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ప్యానిక్ అయిపోతారు, టెన్షన్ పడిపోతారు, అస్సలు కనీసం ప్రశాంతంగా ఉండలేరండి. పీస్ఫుల్ ఎక్కడుంటుంది చెప్పండి. ఇలాంటి ప్రాబ్లమ్ ఇలాగా అలాగా అని తెలిసిన తర్వాత అయితే అస్సలు ఇక అమ్మలు అయితే చెప్పే పనే లేదు. ఎవరు కూడా నిద్రలు మానేసి ఏడ్చిన రోజులు చాలానే ఉండుంటాయి అందరికీ. దయచేసి ఈ ప్రాబ్లమ్ని మాత్రం మనం తగ్గించడానికి ట్రై చేద్దాము. అలాగని చెప్పేసి ఎప్పుడు కొంచెం డల్గా అయితే ఉండకండి. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎంత టైం స్పెండ్ చేస్తే మీరే రిజల్ట్ చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. వాళ్ళతో మనం ఎంత టైం స్పెండ్ చేసి వాళ్ళు చేసే వాళ్ళు ఒకవేళ మనం చెప్పే ప్రతి పనిలో ఎక్కడ ఒక చోట సక్సెస్ వచ్చింది అంటే అది మనకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను ఇది పర్సనల్గా చాలా వరకు ఫేస్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కార్తిక్తో నేను ఏదైనా నేర్పించినప్పుడు తను ఒక రోజు కాకపోయినా, రెండో రోజు కాకపోయినా, థర్డ్ డే అయినా, 10th డే అయినా ఎప్పుడొకప్పుడు తనలో రిజల్ట్ వచ్చింది అంటే అది నేను చెప్పే ఫీలింగ్ కాదు. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కార్తిక్ చాలా రోజులు సుస్సు ప్యాంట్లోనే చేస్తూ ఉండేవాడు. బట్ వాష్రూమ్కి అయితే వెళ్ళేవాడు. తనకి 1 ఇయర్కి 1.5 ఇయర్కే నేను ఈ అలవాటు అయితే రెగ్యులర్గా నేర్పించేదాన్ని. తను ఎప్పుడైతే రెగ్యులర్గా ఎన్నిసార్లు చెప్పినా సరే, ప్రేమతో చెప్పినా, కోపంతో చెప్పినా, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. అయినా సరే నేను ఎలా చెప్పినా సరే తను రెగ్యులర్గా వాష్రూమ్కి వెళ్ళేవాడు. బట్ ప్యాంట్ ఓపెన్ చేయకుండానే సుస్సు చేసేస్తూ ఉండేవాడు. నేను రోజు చెప్తూ ఉన్నాను. మేబీ తను ఆఫ్టర్ 6 months 8 months నాకైతే గుర్తులేదు. బట్ నేను ఆ రోజుని మాత్రం ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకున్నాను. తను ఒకరోజు నేను క్లాస్కో ఎక్కడికో వెళ్తూ ఉంటే నా చేయి వదిలి పక్కకు వెళ్ళాడు. ఏంటి నాన్న చేయి వదిలేసావని నాకు టెన్షన్ వచ్చింది. తర్వాత తన ప్యాంట్ ఓపెన్ చేసే సుస్సు చేస్తే నేను ఆ ఫీలింగ్ నేను చెప్పేది కాదండి, నిజంగా నా కళ్ళలో ఏడుపు వచ్చింది. సో మనం ట్రైన్ చేయాలే కానీ మన పిల్లలు ఏదైనా సాధించగలరు అని చెప్పి నాకు ఆ రోజు చాలా బాగా అర్థమైంది. నేను అందరికీ ఇదే చెప్తున్నాను. మన పిల్లల్ని మనకన్నా కూడా ఎవరు మంచిగా చూడలేరు. థెరపిస్టులు కూడా అదే చెప్తారు. వాళ్ళు చేసే 1 hour 2 hours లేకపోతే ఆ టైం అనేది ఎంతవరకు టైం కాదండి. వాళ్ళు నిద్రపోయే టైం తప్ప మిగతా టైం అంతా మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి. వాళ్ళని ఎంతవరకు మనం పైకి తీసుకురావాలి అని మనం థింక్ చేయాలి. అందరూ మనస్ఫూర్తిగా ఇలాగే చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీరే మంచిగా హ్యాపీగా ఉంటారు మన పిల్లలతో. కొంచెం అంటే కొంచెం జస్ట్ మన పిల్లల కోసం మనమే స్పెండ్ చేస్తున్నాం అన్న థాట్ ఒకటే ఉంచుకోండి. నమస్తే. ఈ వీడియో దయచేసి ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూడకపోయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెవరికైనా షేర్ అవుతుంది. ఇది కూడా మేబీ మంచిగా జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.